హల్లెలూయా. ఈరోజు ఇదే కృప అంటే. అంతా తీసేశాడంట. గ్రేస్ ఆఫ్ గాడ్ మనల్ని. శాపాన్ని తీశాడంట, రోగాన్ని తీశాడంట, పాపాన్ని తీశాడంట, మరణాన్ని తీశాడంట. ఇవన్నీ తీసి దేవుని రాజ్యంలో తోశాడంట. ఆమేన్. దేవుని రాజ్యంలో తోసిన తర్వాత దేవుని రాజ్యంలో ఏముందో చూడాలంట మనం. మళ్ళీ ఇక్కడ వచ్చి మనం చూస్తూ ఉంటాం, బా ఇది చేశాడు దేవుడు దేవా. కానీ దేవుని రాజ్యంలో వచ్చిన తర్వాత ఒక వన్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10th క్లాస్లోంచి ఇంటర్లోకి వెళ్ళాడు అనుకోండి. వెళ్ళిన తర్వాత 10th క్లాస్ గురించి చదువుతారా? ఇంటర్ గురించి చదువుతారు కదా. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత దేవుని రాజ్యం గురించి చదవాలి. కానీ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోయి పాపము పుణ్యము ఇది చదివితే ఎట్లా? ఒక చోట అంటాడు దేవుడు, మళ్ళీ అది చదవమని చదువుతా కానీ హీబ్రూలో అంటాడు కదా, ఇఫ్ హీ టెల్స్ మీ టు అగైన్ థింక్ అబౌట్ బ్యాప్టిజమ్స్ అవన్నీ చూడమంటే ఆలోచిస్తా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇంకేం చేస్తా అంటాడు. ఇక్కడ మాది 6:1 కదా, హీబ్రూ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. అంటే ఇంకా ఇవన్నీ మళ్ళీ డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, రిజరక్షన్ ఆఫ్ ద డెడ్, ఇవన్నీ అంటే ఇవన్నీ యూ హ్యావ్ టు గో ఇన్ టు ది పర్ఫెక్షన్. ఇవన్నీ మన బేబీ టీచింగ్స్ అంట. మనకు ఇక్కడే మళ్ళీ గిలిగిలి ఇక్కడే కొట్టుకుంటామా, ఇదే చెప్తామా మళ్ళీ. యూ హ్యావ్ టు గో టు నెక్స్ట్ లెవెల్. సన్షిప్లో కొడుకు ఎప్పుడు ఇంతనే ఉండడా, ఎదిగిన తర్వాత యూ హ్యావ్ టు గ్రో అప్, ఎదగాల. ఆమేన్, హల్లెలూయా. మనకు దేవుడు ఏం చేశాడంటే మన పాపాలన్నీ తీసేసి కడిగేసి పర్ఫెక్ట్గా చేసి దేవుని రాజ్యంలో తోశాడంట. తోసిన తర్వాత దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా మనం ప్రవర్తించాలా. ఆమేన్. ఒకటి కొత్తగానే జన్మిస్తారు కానీ పరలోక రాజ్యము చూడలేడు. ఒక నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంట. ప్రవేశిస్తాడు అంట. ప్రవేశించాము ఆయా మనం ఈరోజు దేవుని రాజ్యంలో. నువ్వు ఎక్కడుంటే దేవుని రాజ్యం అదే. నువ్వే దేవుని రాజ్యము. నువ్వే. ఎప్పుడైనా దేవుని రాజ్యం అంటే ఏం బ్రదర్? దేవుని రాజ్యం అంటే కింగ్డమ్ అంటారు. కింగ్డమ్ అంటే కింగ్స్ డొమినియన్, రాజు యొక్క అధికారం అంట. ఆమేన్. కింగ్డమ్ యాజ్ ఎ కింగ్ అంట. ఆమేన్. నీ రాజు ఎవడు అంటే ఆయన అధికారం ఎవరు? నువ్వే. యు ఆర్ హిస్ అథారిటీ. రాజుకి రాజ్యం ఉంటుందా? యాక్చువల్లీ ఆదాం అనేవాడు దేవుని రాజ్యం అంట, భూమి మీద దేవుని రాజ్యము. కానీ తప్పు చేసి రాజ్యాన్ని ఆదాం కోల్పోయాడంట. అసలు కోల్పోయింది ఆదాం కాదు, దేవుడు కోల్పోయాడు. నశించిపోయింది. దాన్ని రక్షించడానికి ఎట్లా అని మళ్ళీ వచ్చి యుద్ధం చేశాడంట. యేసు ప్రభు యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలిచాడంట. హల్లెలూయా. ఆ రాజ్యం ఎవరు? నువ్వే. ఏంటంట నీ పని? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక. హల్లెలూయా. దిస్ ఇస్ ఇట్. యు ఆర్ ద కింగ్డమ్. అందుకే అంటాడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? మనల్ని కొన్నాడంట. కొని రెవల్యూషన్స్ 5:7 I am the kingdom of God. Hallelujah. దేవుని రాజ్యం నేనే, నువ్వే. అది కూడా చదవమా. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన అంటే యేసు ప్రభు ఏడుస్తూ ఉంటే అందరూ ఏడోకరా బాబు వచ్చాడు. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి ఆయన వచ్చి కుడి ఆ సింహాసనం అంటే ఏంటది? ద కింగ్డమ్. సింహాసనం అనగానే రాజులోనే ఉంటే సింహాసనాలు. ఇంట్లో సింహాసనాలు పెట్టుకుంటాం మనం. రాజులకే ఉంటుంది సింహాసనం. ఆమేన్. తీసుకొని
ఏం చేశాడు చూడండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొనాల్సిన పని ఏంటి చెప్పండి? ఎందుకు కొన్నాడు ఆయన? కొనాలి అంట. ఎందుకు? వీళ్ళు తప్పిపోయారంట, అమ్మబడ్డారు అంట, వీళ్ళంతా చెరలో ఉంచబడ్డారు అంట, వీళ్ళంతా అపవాది బంధకాల్లో ఉంచబడ్డారు అంట, వెల చెల్లించి కొనుక్కోవాలంట. యేసు ప్రభు ఆయన రక్తం ఇచ్చాడంట. వెండియు బంగారం చేత కొనబడలేదు మనము, ఆయన అమూల్యమైన రక్తంతో కొనబడ్డాము. కొన్నాడు అంట ఆయనని. కొనుక్కుంటే ఇప్పుడు చూడండి, మనము ఏమైనా కొన్నాం అనుకోండి, ఏమైనా కొనుక్కుంటే అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటామా లేదా? మనం ఎందుకు కొంటాము? విలువ తెలుసుకొని. ఏదో ఉట్టికి కొనాలని కొనము, దాని విలువ తెలుసుకుంటాము. హల్లెలూయా. ఈయన మనందరినీ మన విలువ ఏంటో తెలుసుకున్నానంటే ఈరోజు నీ విలువ ఏంటంటే యేసయ్య రక్తమే నీ విలువ ఈరోజు. హల్లెలూయా. యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ సో వాల్యుబుల్ టు గాడ్. నువ్వు ఎంత అతి అమూల్యమైన వ్యక్తి అంటే దేవుడికి యేసయ్య రక్తము ఆయనకి ఎంత అమూల్యమో నువ్వు కూడా అంత అమూల్యమైన వ్యక్తివి. యు ఆర్. ప్లీజ్ డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు. ఆయన అంట ఏం చేశాడంట? ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. అంటే ఎందుకు చేశాడంట? కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. హల్లెలూయా. This has nothing to do with politics. This is individual per se. You. అది నీది. నువ్వు ఎక్కడ ఉంటే దేవుని రాజ్యం అక్కడ ఉన్నది. ఎందుకంటే నువ్వే ఆ దేవుని రాజ్యము. హల్లెలూయా. నువ్వే. You are the kingdom. ఎక్కడ ఉంటే అక్కడ కనిపించాలని. అందుకే యేసు ప్రభు శిష్యుల్ని 17లో అంటాడు కదా, మత్తయి 17లో, మీరు వెలుచు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి, రోగులను, చనిపోయిన వారిని, దయ్యములను, కుష్ఠరోగుల్ని బాగు చేయుడి, ఉచితంగా పొందితిరి కనుక ఉచితముగా. అంటే దేవుని రాజ్యము ఎవరా? దేవుని రాజ్యము వాళ్ళే. అధికారం అంట. అందుకే అంటాడు 11 ఏమంటాడమ్మా? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం. హల్లెలూయా. కింగ్డమ్, దేవుని రాజ్యం అంటే అధికారం. నీ అధికారం ఎంతవరకు ఉంది? ఇంతవరకు నా అధికారం నడుస్తుంది. ఇది నా బౌండరీస్. ప్రతి ఇండియాకి బౌండరీ ఉందంట, ప్రతి దేశానికి బౌండరీ. ఆ ప్రెసిడెంట్కి అంతవరకు నడుస్తుంది. వేరే వాడు వచ్చాడంటే యుద్ధాలు జరిగిపోతాయి. ఎందుకు? నా ఏరియాలో నువ్వు ఎట్లా వస్తావు? అందుకే ఒకప్పుడంట ఆదాము పాపము చేయంగానే ఇదంతా అపవాది చేతిలోకి వెళ్ళిపోయిందంట, ఈ భూమి అంతా. ఇక్కడ చూస్తే ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 1-3. యా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే ఫస్ట్ ఆదాం నుంచి వచ్చినవి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాక్డ్ అకార్డింగ్ టు ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంట. ఈ యొక్క మనకి కోర్స్ అనగానే మన స్టడీస్, ఓకే, స్టడీస్లో మన వాడు చేసిన అభ్యాసాలు. ఈ వరల్డ్లో నిజంగా చెప్పండి ఒక మాట, నేను ఒక మాట అడుగుతాను, మీకు చెప్పండి. హిస్టరీ ఉంటుందా మీకు? హిస్టరీ, దానివల్ల మీకేమైనా మేలు జరుగుతుందా? వాడేదో చేశాడు, వాడేదో చచ్చాడు, వాడు పోయాడు, దానివల్ల మనకే ఒరిగేది ఇడా? అసలు ఏమైనా ఉందా బుర్ర నిజంగా అసలు వాడికి హిస్టరీ పెట్టడం? ఈ వరల్డ్లో ఉన్న ఈ టెక్నాలజీ,
టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు బాగా చదువుకుంటారు, చదువుకున్న తర్వాత బాగా ఐఐటి అన్నీ చేస్తారు. ఏం చేస్తాడు, ఆఖరికి సాఫ్ట్వేర్లో చేరుతాడు. అసలు ఐఐటికి సాఫ్ట్వేర్కి ఏమైనా సంబంధం ఉందా? ఐఐటిలో చేసినోడు సాఫ్ట్వేర్ చేసి ఉద్యోగాలు పోతాయా? పోయిన తర్వాత అసలు ఆ ఉద్యోగం ఏం చదివావో ఏందో అసలు ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ లోకంలో ఉన్న అపవాది చేసిన సిస్టమ్ ఎటువంటిదంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, చాలా ఇంటెలిజెంట్, డాక్టర్ సీట్ ఫ్రీగా తెచ్చుకున్నాడు. 90th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. అంతా చేశాడు, 4 years చదివాడు. చదివిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాడు. ఇంటీరియర్. ఏంద్రా నీ గోల్ అంటే, నాకు దాంట్లో లేదు దీంట్లో ఉందంటాడా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే వాళ్ళ నాన్న చదవమన్నాడంట డాక్టర్. కానీ మీలో మనం కూడా పిల్లలు, మన తల్లిదండ్రులు ఇది చదువు, ఇదే చదువు, ఇటా చదువు రుబ్బుతూ ఉంటాం. కానీ దేవుడు ఏర్పరచుకునేది వేరేదాయే. ఈ లోకంలో అపవాది ఒక సిస్టమ్ పెట్టాడు. ఏంటి అంటే, ఏమి తిందుమో అంతే. ఎందుకు? ఏంటి ఆ సిస్టమ్ అంటే,